మనం దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మనం దారి తప్పుతాం, భద్రతను కోల్పోతాం. తల్లి రెక్కల కింద బిడ్డలు ఉన్నంత వరకు, ఆ పిల్లలు ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే పిల్లలు స్వాతంత్ర్యాన్ని కోరుకొని పర్వాలేదులే అని చెప్పి రెక్కల నుంచి బయటకు వచ్చినాయి అంటే చాలు, ఇమీడియట్గా గద్ద చేంజ్ చేస్తున్న పిల్లను వేసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త సహోదరి సహోదరుడా, నువ్వు నేను మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీడలో ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉంటాం, భద్రంగా ఉంటాం. ఆయన నడిపిస్తున్నంత కాలం మనకు ఏ డోకా ఉండదు. కానీ ఎప్పుడైతే ఆయన నడిపింపుకు లోబడకుండా నీ ఇష్టానికి లోబడతావో, నీ శరీరానికి లోబడతావో, నీ స్నేహితుల యొక్క పనికి మాలిన స్నేహితుల యొక్క సలహాలకు లోబడతావో, లోకాశలకు లోబడతావో, నీ శరీరానికి లోబడతావో, అప్పుడు నువ్వు తడబడతావు. ఆ తర్వాత తప్పిపోతావు. ఆ తర్వాత నరకంలో తగలడిపోతావు. జాగ్రత్త. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు వారందరూ దేవుని